ఓటరులారా, ఓటు వేసే ముందు ఆలోచించండి. ఒక చెడ్డ వ్యక్తి చేసే దుర్మార్గాల కన్నా ఒక మంచి వ్యక్తి మౌనం ఈ దేశానికి అత్యంత ప్రమాదకరం అన్న మార్టిన్ లూథర్ కింగ్ మాటల్ని మనం స్మరించుకోవలసిన సందర్భం ఇది. ప్రస్తుతం మన రాష్ట్ర దేశ పరిస్థితులు, పరిపాలనా వ్యవస్థ గురించి మనకు తెలియనిదేమీ లేదు. వాటి ఫలితాలను మనం ప్రతి ఒక్కరం ప్రతి క్షణం అనుభవిస్తూనే ఉన్నాం. అయినా మనలో చాలామంది మనకెందుకులే అనే ధోరణిలో ఇబ్బందులు ఎదుర్కొంటూనే జీవితాన్ని గడిపేస్తున్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రధానమంత్రి నుండి వార్డు సభ్యుడి దాకా, ఉద్యోగులలో ఉన్నతాధికారుల నుండి కింద స్థాయి ఉద్యోగుల దాకా వీరంతా మన సేవకులే. మనం కట్టే పన్నుల డబ్బుతో బ్రతికేవారే. పాలకులు అధికార దుర్వినియోగం చేసినా, అవినీతికి పాల్పడినా, ప్రజాధనాన్ని మన పేరిట ఖర్చు చేస్తున్నామని దేశ సంపదని దోచుకుంటున్నా ఇదేంటి అని నిలదీసి ప్రశ్నించడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. ఫలితంగా పాలకుల అధికారుల ఆటలు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్నాయి. ఎవరికి వారు ప్రజలు పాలకులు ఒకరినొకరు విమర్శించుకోవటం అలవాటైపోయింది. ఇలా విమర్శించుకోవటం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. అందుకే ఓటర్లారా, ఓటు వేసే ముందు ఆలోచించండి. ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు, కానీ మన రాష్ట్రాన్ని, దేశాన్ని, సమాజ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన ఘనత మన రాజకీయ పార్టీల నాయకులదే అని అందరూ ఒప్పుకునే విషయమే. అయితే అందులో మన ప్రమేయం ఎక్కువని ప్రతి ఓటరు గుర్తించాలి. ఆ నాయకుల్ని ఎన్నుకుని అందలం ఎక్కించింది మనమే కదా. ఎన్నికల సమయంలో సరైన అభ్యర్థులను ఎన్నుకోకపోతే రాష్ట్రానికి, దేశానికి జరిగే నష్టం అంతా ఇంత కాదు. ఆ ప్రభావం ప్రతి ఒక్క పౌరునిపై పడుతుంది. నేడు జరుగుతున్నది అదే. అందుకే ఓటర్లారా, ఓటు వేసే ముందు ఆలోచించండి. ఓటర్ వేలితో నొక్కే ఎలక్ట్రానిక్ మిషన్ బ్యాలెట్ యూనిట్ బటన్ ఎంతో శక్తివంతమైనది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే రాజులు. అదే లోక్సత్తా భాషలో చెప్తే ప్రజలే ప్రభువులు. అవినీతి పరులు, సమాజం పట్ల, పరిపాలనా వ్యవస్థ పట్ల అవగాహన లేనివారు, నేర చరిత్రలు, అసమర్థులు, స్వార్థపరులు, అసమర్థ వంశ పారంపర్యాలు, వ్యాపారమే లక్ష్యంగా గల పారిశ్రామికవేత్తలు వంటి అభ్యర్థులను తిరస్కరించే అవకాశం ఇప్పుడు మన ద్వారా ప్రజలకు లభిస్తుంది. ఈ అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకుని ఓటరు విజ్ఞతను చాటుకోవాల్సిన సమయం ఇది. అందుకే ఓటర్లారా, ఓటు వేసే ముందు ఆలోచించండి. ఆ పూట తాత్కాలిక ప్రయోజనాలకు మనం ప్రలోభపడితే ఎవరిని ప్రశ్నించగలం? నేడు జరుగుతున్నదో మనకు తెలియదు, కానీ ఓటకు నోట్లు పంచటం అలవాటైపోయింది. ఈ ధనబలంతో పాటు కండబలం, మద్యం పంచటం పెరిగిపోయింది. నోట్లకు ఆశపడి ఓట్లను అమ్ముకుంటే ఓటర్ ఈ రాష్ట్రానికి, దేశానికి చేసిన నీచమైన ద్రోహం ఇంతకంటే మరొకటి ఉండదు. తర్వాత జీవన్మరణ సమస్యగా మారుతుంది. అభ్యర్థులలో కులం, మతం చూడవద్దు. నాగరిక సమాజంలో మర్చిపోవలసిన కులాలు దురదృష్టవశాత్తు రాజకీయ నాయకుల వల్ల, కుల పెద్దల వల్ల రెచ్చగొట్టబడుతున్నాయి. మతం, కులాల ప్రాతిపదికన అభ్యర్థులను ఖరారు చేసే పరిస్థితులు వచ్చాయి. ఫలితంగా నియోజకవర్గాల్లో కులాల కుమ్ములాటలు మొదలయ్యాయి. బహిరంగంగా కులాలు, మతాల ప్రాతిపదికన ప్రచారం చేసుకుని ఓట్లు వేయమనే స్థితికి వ్యవస్థ దిగజారింది. అలాంటి కుల, మత రాజకీయాల ద్వారా లబ్ధి పొందాలనుకునే రాజకీయ నాయకులకు తగిన గుణపాఠం చెబుదాం. ఇది మనకే సాధ్యం. అందుకే ఓటర్లారా, ఓటు వేసే ముందు ఆలోచించండి. కొందరు చేసే తప్పుకు అందరూ అనుభవించాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటర్ అజాగ్రత్త వలన ఏర్పడే ప్రభుత్వం నియంత్రణ పాలన కన్నా క్రూరమైనదన్నారు అరిస్టాటిల్. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలను అధ్యయనం చేద్దాం, చర్చిద్దాం. రాబోయే 5 ఏళ్లలో ఆయా పార్టీలు అనుసరిస్తామంటున్న విధానాలను పరిశీలిద్దాం. సాధ్యాలను బేరేజు వేద్దాం. ప్రజాస్వామ్య పరిరక్షక ఎన్నికల్లో, పరిపాలనలో బుద్ధిమంతులు, నిజాయితీపరులు పాల్గొనడానికి నిరాకరించి దూరంగా ఉంటే దుష్ట పాలన కింద జీవితం గడిపే శిక్షను అనుభవించాల్సి వస్తుంది అన్న ప్లేటో మాటలు అక్షర సత్యాలు. 145 కోట్ల జనాభా పైబడిన మన దేశంలో ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. అయితే ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో సరాసరిన 65% మంది మించి ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్న సందర్భాలు లేవు. స్పష్టమైన మెజార్టీ రాకుంటే మధ్యంతర ఎన్నికలు వస్తాయి. ఆ వ్యయం మళ్ళీ మన మీద పడుతుంది. రాజకీయ పార్టీల పత్తులు అధికార దాహాన్ని తీర్చుకుందుకు ఉపయోగించే ఎత్తులే తప్ప ప్రజాసేవ లక్ష్యాల కోసం ఏర్పడినవి కావు. అందుకే ఓటర్లారా, ఓటు వేసే ముందు ఆలోచించండి. జనాకర్షక బడ్జెట్లు భవిష్యత్తుకు ముప్పు అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. నేడు బడ్జెట్ స్వరూపం మారిపోయింది.
అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం ఓట్ల కోసం జనాకర్షక బడ్జెట్లను ప్రవేశపెడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవడానికి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఉత్పత్తికి అభివృద్ధికి ఏమాత్రం ప్రమేయం లేని బడ్జెట్లు ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. ప్రజలు నేరుగా డబ్బు పంచడం ద్వారా ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం బడ్జెట్లో స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రాలు, కేంద్రం ఎవరికి వారు పోటీపడి జనాకర్షక బడ్జెట్లు ప్రవేశపెడుతున్నాయి. ఇలాంటి బడ్జెట్ల వల్ల దేశానికి కానీ రాష్ట్రానికి కానీ పెద్దగా ప్రయోజనం ఉండదు. ఉత్పత్తి రంగాల్లో ఈ నిధులు కేటాయిస్తే ఉపాధి అవకాశాలు పెరిగి యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అందుకే ఓటర్లారా, ఓటు వేసే ముందు ఆలోచించండి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అభ్యర్థి అసలు వృత్తి ఏమిటి? అందుబాటులో ఉంటారా? గుణగణాలేమిటి? సమాజంలో పాల్గొన్న అనుభవం ఉందా? చట్టసభలో చట్టాల్ని రూపొందించే చర్చలలో పాల్గొనే పరిజ్ఞానం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే సమర్థత, పరిపాలన దక్షత ఉందా? జవాబుదారీతనం ఉందా? నియోజకవర్గంలోని సమస్యలపై అవగాహన ఉందా? మనందరం ఈ విషయాలను పరిశీలించాలి. ఈ మధ్యకాలంలో నియోజకవర్గానికి ఇంతకు ముందెప్పుడు ఏమాత్రం సంబంధం లేని వారిని పార్టీలు నిలబెడుతున్నాయి. పార్టీ పేరుతోనో మరో విధమైన వ్యక్తిగత ఇమేజ్తోనో గెలవడం జరుగుతుంది. గెలిచిన తర్వాత చాలామంది నియోజకవర్గంలో కూడా తొంగి చూడడం లేదు. వ్యాపారస్తులైతే వారి దృష్టి అంతా వ్యాపారంపైనే ఉంటుంది. అసలు చట్టసభలకు కూడా హాజరుగారి వారు ఉంటున్నారు. అలాంటి వారిని మనం ఓడించాలి. ప్రచార ఆర్భాటాలు చూసి మనం మోసపోకూడదు. అందుకే ఓటర్లారా, ఓటు వేసే ముందు ఆలోచిద్దాం. ప్రజాప్రతినిధులు 5 ఏళ్ల కాంట్రాక్ట్ ఉద్యోగుల? ఇది ఆలోచించాల్సిన విషయమే. ప్రజాప్రతినిధులు నెల నెల గౌరవ వేతనం పేరుతో జీతం, ఫోన్ ఖర్చులు, ప్రయాణ ఖర్చులు, ఇతర అలవెన్సులు, 5 ఏళ్ల తర్వాత ఫెన్షన్, ఇలా మొత్తం భారీగానే తీసుకుంటున్నారు. ఇంకా ఇళ్ల స్థలాలు, ఇతర సదుపాయాలు అందిన కాడకే అధికారంగానే తీసుకుంటున్నారు. ఇంకా అధిక శాతం ప్రజాప్రతినిధులు అనధికార అక్రమ కోట్ల సంపాదన గురించి ప్రస్తావించకుండా ఉండడమే మంచిది. ప్రజాసేవకే రాజకీయాల్లోకి వచ్చామని చెప్పుకునే నాయకులకు ఇవన్నీ అవసరమా? ఇన్ని అవకాశాలు ఆ పదవుల్లో కల్పించబట్టే ఈ రోజున రాజకీయ వ్యవస్థలోని అభ్యర్థుల ఎంపికలో కీచులాట్లు, కొట్లాట్లు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. సొంత పార్టీలోనే పోటీపడే అభ్యర్థుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. సీటు తెచ్చుకోవాలనే ఆరాటం, తర్వాత గెలవాలనే పోరాటం తారాస్థాయికి చేరుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అభ్యర్థులు మంచి చెడుల విచక్షణ కోల్పోతున్నారు. గెలిస్తే సంపాదించుకోవచ్చన్న ధీమాతో భారీగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. గెలిచాక వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాలా? మనం చూస్తున్నదే కదా. నియోజకవర్గ పనుల్లో ప్రతి పనికి రేటు, వాటా, కమిషన్, ఇలా ప్రతి చిన్న పనికి ప్రతిఫలాన్ని ఆశించడం మొదలవుతోంది. సమాజాన్ని, అధికారుల్ని వక్ర మార్గంలోకి నడిపిస్తున్నారు. అలా రాష్ట్రాన్ని, దేశాన్ని, వ్యవస్థను తప్పుదారి పట్టిస్తున్నారు. ఇంకా నీతికి చోటెక్కడా? నిజాయితీకి తావెక్కడా? ఫలితంగా నిజాయితీ పరుల అసంతృప్తి పెరిగిపోతోంది. చట్టపరంగా జరగాల్సిన పనులు కూడా జరగక నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. ఆవేశం కట్టలు తెంచుకున్నప్పుడు సంఘ వ్యతిరేక శక్తులుగా మారిపోతున్నారు. ఈ నేరం ఎవరిది? అందుకే ఓటర్లారా, ఓటు వేసే ముందు ఆలోచించండి. ఎవరికి వారే నేను కాకుండా ఇతరులంటూ విమర్శించుకుంటూ కూర్చుంటే పరిస్థితులు మారతాయా? ప్రతి ఒక్క పౌరుడు తన ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి. మనందరికీ ఇదొక ప్రధాన సామాజిక బాధ్యత. సమాజం పట్ల మనకున్న నిరాశ, నిస్పృహలు సమస్యను పరిష్కరించలేవు. వాటిని విడనాడి ముందుకు నడుద్దాం. బోగస్ ఓట్లను అరికడదాం. నిజాయితీగా, నిస్వార్థంగా వ్యవహరిద్దాం. ఇది ఎవరో చెబితే వచ్చేది కాదు. అలా ఎవరో చెబుతారని ఎదురు చూడవద్దు. స్వతంత్రంగా మనం పౌర బాధ్యతలు తెలుసుకొని వ్యవహరిద్దాం. ప్రస్తుత రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే అవకాశం ఇప్పుడు మన చేతల్లో, అంటే మన చేతుల్లోనే ఉంది. అందుకే ఓటర్లారా, ఓటు వేసే ముందు ఆలోచించండి. మనం మారాలి. మన రాజకీయ వ్యవస్థను మార్చాలి. అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, ఏ పార్టీ వాడో చూడు. ఎన్నుకుంటే వెలగబెట్టడం కాదు, ఇప్పటి వరకు ఏం చేశాడో చూడు అన్నారు కాళోజీ. ప్రగల్భాలు పలికేవారు మనకొద్దు, పనిచేసేవారు కావాలి. డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలనేవారు మనకొద్దు. చట్టసభలో ప్రజల పక్షాన్ని నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచేవారు, మంచి పాలన అందించేవారు కావాలి. పౌరులారా, ఓటరులారా, ఒక్కసారి నిజాయితీగా, స్వేచ్ఛగా ఆలోచిద్దాం. నిస్వార్థంగా ఆలోచిద్దాం. ఒకరి భవిష్యత్తు కోసం కాకుండా
మనందరి భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. ప్రతి నియోజకవర్గం నుండి 20 నుంచి 30 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో మంచి వ్యక్తులను, స్థానికులను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నుకుందాం. అప్పుడు మన వ్యవస్థలో మంచి మార్పులు వాటంతట అవే వస్తాయి. ఇదంతా ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. అందుకే ఓటర్లారా, ఓటు వేసే ముందు ఆలోచించండి.